జాన్ అబ్రహం కొత్త హిందీ సినిమా వేద రిలీజ్ అయి నిన్న బుధవారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 2 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి వారంలో వేద సినిమా 22 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక అందులో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 17 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 17 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి వారంలో. ఇంకా 43 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇక ఈరోజు గురువారం, రేపు శుక్ర, శని, ఆది ఈ వీకెండ్లో 1-2 కోట్లు రావచ్చు. మొత్తం మీద ఒక 20 కోట్లు నెట్ అయితే రావచ్చు. సో 40 కోట్లు అయితే నష్టము. సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అని చెప్పాలి. పోటీలో అక్షయ్ కుమార్ ఖేల్మే ఉంది, దానికి కలెక్షన్స్ లేవు. కలెక్షన్స్ మొత్తం 3-2 సినిమాకి వెళ్తున్నాయి. ఆల్రెడీ 400 కోట్లు వచ్చాయి మొదటి వారంలోనే ఆ సినిమాకు. సో దాని ఎఫెక్ట్ ఈ సినిమా మీద పడింది. నేను ఈ సినిమా కూడా చూశాను, నాకు ఓకే అనిపించింది. యాక్షన్ లవర్స్కి నచ్చచ్చు. నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ నచ్చలేదు. అది మన వేద, జాన్ అబ్రహం వేద రిలీజ్ అయిన మొదటి వారంలో 22 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 17 కోట్లు. సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే ఇంకా 43 కోట్లు రావాలి. 3 కోట్ల దాకా రావచ్చు. 40 కోట్లు నష్టం. సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.